రాజకీయం అంటే ఎవరి కోసం ఎవరూ చేయరు. రాజకీయం అంటే ఖచ్చితంగా ప్రయోజనాలు ఆశిస్తూనే ఉంటారు. ఇప్పుడు మొన్నటిదాకా వైసీపీ వాళ్ళని ఓడగొట్టడం కోసం తెలుగుదేశం వాళ్ళు అందరూ ఒకటయ్యారు. జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా ఒకటయ్యారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు వైసీపీ వాళ్ళ అంతు తేల్చే పనిలో పడ్డారు. కొట్టారో, తన్నారా, చంపారా, కొన్ని ఇష్యూస్ నడిచిపోయినాయి. ఇప్పుడు ఇక కొత్త కాన్సెప్ట్, పదవుల దగ్గర తమకు కావాలంటే తమకి. మొన్న ఈ మధ్యన నంద్యాల దగ్గర జరిగింది ఏంటి? హత్య. ఫస్ట్ వైసీపీ వాళ్ళు మర్డర్ అనుకున్నారు. తీరా చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక లోకల్ లీడర్, కొత్తగా వచ్చిన లీడర్ ఎదుగుతున్నాడని పాత లీడర్ చేయించిన హత్య. ఇప్పుడు అట్లాగే కొత్త కొత్త కాన్సెప్ట్లు తెర మీదకి వస్తున్నాయి. ఏదైతే ఇప్పుడు ప్రధానమైనటువంటిది ఏంటి, రేషన్ షాపులు. చంద్రబాబు గారు ఆ మధ్యన క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం, రేషన్ షాపులు దాదాపు 2000 దాకా పెంచబోతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ఇళ్లకి ఒక రేషన్ షాప్ ఉంటే ఇప్పుడు 500 ఇళ్లకి ఒకటి చేయబోతున్నారు. తద్వారా రేషన్ డీలర్లని పెంచబోతున్నారు. రేషన్ డీలర్షిప్లు రాబోతున్నాయి. ఇవి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. ఇలా కావాలని కోరుకునే సందర్భంలో లోకల్ లీడర్ మాకు కావాలంటే ఏ ఏరియాకి అయితే ఇవ్వబోతున్నారో ఆ ఏరియాలో లీడర్ తను చెప్పినోడికి ఇవ్వాలంటారు. అక్కడే ఉన్న మరొక లీడరు తనకి ఇవ్వాలి లేదా తన వాళ్ళకి ఇవ్వాలంటాడు. ఇట్లాంటిది ఇప్పుడు సంఘర్షణకి సాక్ష్యమైనటువంటి ఉదంతం ఒకటి నరసరావుపేట దగ్గర జరిగింది. రొంపిచెర్ల మండలం టీడీపీ అధ్యక్షుడి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే దాడి చేశారు. అక్కడ పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండల పార్టీ అధ్యక్షుడు పులుకూరి జగ్గయ్య మీద సుబ్బయ్యపాలెం గ్రామానికి చెందిన గాడిపర్తి శ్రీను అనుచరులు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆసుపత్రి ప్రాంగణంలోని పార్టీ కార్యాలయంలోనే దాడికి దిగారు. అక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో ఆ తర్వాత SSN కళాశాల హాస్టల్ సమీపంలోని అపార్ట్మెంట్ దగ్గర రేషన్ డీలర్ నియామకం వివాదం మీద చర్చించేందుకు జగ్గయ్య తన అనుచరులతో వెళ్ళాడు. అప్పటికే అక్కడ సుబ్బయ్యపాలెం సీను వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఉండడంతో రెండు వర్గాల మధ్య మరోమారు ఘర్షణ జరిగింది. దీంతో సీను వర్గం జగ్గయ్య మీద దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలైంది. ఇది ఓవరాల్గా ఒక రేషన్ షాప్ కోసం తన్నులాట. ఇట్లాంటి సంఘటనలు అన్నటువంటిది ఎంత కంట్రోల్, ఎవరికి పదవిస్తున్నాం అంటే అధిష్టానం నుంచినే వీళ్ళకి ఇవ్వబోతున్నాం అని చెప్పి గొడవలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.